This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. కని విని ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, పుష్కర ఘాట్లు పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఎరువుల కొరత ఉంటే బీజేపీ నేతల ఇండ్ల ఎదుట ధర్నా, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన మంత్రి పొన్నం. అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట మిడ్ డే మీల్స్ కార్మికుల ధర్నా, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. తెలంగాణ గురుకులాల్లో మెరుగైన విద్యను అందిస్తున్నామన్నారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. గురుకులాలలో అడ్మిషన్లు పెరగడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. గురుకులాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో తనిఖీ చేసిన మంత్రి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహాన్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనిఖీ చేశారు. నేరుగా కిచెన్లోకి వెళ్లిన మంత్రి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. బియ్యాన్ని మార్చి నాణ్యమైన బియ్యాన్ని పంపించాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. కూరల్లో ఉపయోగించే అల్లం సరిగ్గా లేదంటూ ప్రిన్సిపల్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురుకులాలలో ఉన్న సమస్యల తాత్కాలిక పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్టు స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది గురుకులాలలో అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. మంత్రి వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డితో పాటు గురుకుల ప్రిన్సిపల్ సిబ్బంది ఉన్నారు. 27 లక్షల మంది పిల్లలకు ఈ రాష్ట్రంలో కార్పొరేట్ లెవెల్లో ఉండాలని చెప్పి మంచి యూనిఫామ్స్, మంచి షూస్, మంచి బట్టలు సెంట్రల్ ప్రొక్యూ ద్వారా అతి త్వరలో రావడం జరుగుతుంది. ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడైతే మైనర్ రిపేర్స్ ఉంటాయో, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది, పిల్లలకు శానిటేషన్ సంబంధించిన బాత్రూమ్స్ ఇబ్బంది ఉంటే తాత్కాలిక మరమ్మతుల కోసం సుమారు 69 కోట్ల రూపాయల నిధుల కోసం నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాయడం జరిగింది. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అడ్మిషన్స్ కావాలని వందలాది మంది అప్లికేషన్స్ పట్టుకుని వస్తున్నాం. మా గురుకులాల్లో అడ్మిషన్స్ కావాలి సార్ అని చెప్పి వస్తున్నాం. దాని కారణం ఏంటంటే మా టీచింగ్ సంబంధించిన ప్రిన్సిపల్ కానీ, మా బోధన చేస్తున్నటువంటి టీచింగ్ స్టాఫ్ కానీ ఎంతో కష్టపడి వాళ్ళు ఏదైతే బోధన చేస్తున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో 99.9% తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతిలో ఉత్తీర్ణత అయింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఐఐటి కానీ, జేఈ కానీ అనేక స్పెషలైజ్ సబ్జెక్టులకు కూడా కోచింగ్ కూడా హైదరాబాద్ ద్వారా ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ గురుకులాకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో పట్ల ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్న విషయాన్ని కూడా మనవి చేస్తూ ప్రత్యేకంగా మా బోధనకు సంబంధించిన వారికి కూడా మీకు ఏ విషయమైనా కూడా మా ఇద్దరి పిఎల నెంబర్ ఇస్తా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. పిల్లలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా ప్రిన్సిపల్స్ కానీ స్టాఫ్ కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పిల్లలకు ఉన్నతమైన చదువు ఎడ్యుకేషన్ పరంగా మన తల్లిదండ్రులు
లేకపోయినా మన హాస్టల్స్లో పిల్లలు కూడా మన పిల్లల్లాగా చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మా టీచింగ్ స్టాఫ్కు ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకంగా వీరికి సూచన చేస్తున్నాం. రానున్న గోదావరి పుష్కరాలను కనీవిని ఎరగని రీతిలో నిర్వహిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి తీరంలోని పుష్కర ఘాట్లను హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ ప్రతినిధులతో కలిసి మంత్రి పరిశీలించారు. బైపాస్ రోడ్లు, టాయిలెట్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, పార్కింగ్, ఇతర వసతులపై కన్సల్టెన్సీ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత పుష్కరాల్లో జరిగిన ఇబ్బందులు రిపీట్ కాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఏడాది ముందుగానే ధర్మపురి, కోటి లింగాలలో అభివృద్ది పనుల కోసం మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం 117 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పుష్కరాల నిర్వహణలో అనుభవం ఉన్న పలు కన్సల్టెన్సీలతో పనులు చేపడతామన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల రాజేష్ పాల్గొన్నారు. లక్ష్మణ దైవక్షేత్రం ఉన్నటువంటి గోదావరి 2027 జూన్ చివరి మాసం, జూలై మొదటి వారం వచ్చే పుష్కరాలకు ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలని సుమారు ఇక్కడ గోదావరి పుష్కరాలు శ్రీ లక్ష్మణ దైవక్షేత్రం పక్కనే ఉంటుంది, గోదావరి తీరం ఉంటుంది. మన సంవత్సర కాలం ముందే ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే గతంలో పుష్కరాలు జరిగినప్పుడు చాలా ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది పాలైంది. ఇక్కడ వెహికల్స్ మొదలు పెడితే ఇక్కడ నుంచి మొదలు పెడితే నీకు చొప్పదండి దాకా వెహికల్స్ జామ్ అయిపోయినాయి రోడ్డు మీద. ఇటు రాయపట్నం రోడ్డు, ఇటు జగిత్యాల వరకు అప్ టు కోరుట్ల వరకు రోడ్లు ఆగిపోయినాయి. వెహికల్స్ రోడ్ల మీద ప్రజలంతా ఉండిపోయినారు ఎవరైతే గోదావరి పుష్కర స్నానాలకు వస్తాయో. మరి అలాంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఈ జిల్లా మంత్రిగా నేను, మరి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఎండోమెంట్ మినిస్టర్ గారి యొక్క సహకారంతో మరి ప్రత్యేకంగా పుష్కర్ ఘాట్లకు, రోడ్లకు సుమారు 117 కోట్ల రూపాయల ప్రత్యేక గోదావరి పుష్కరాల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా గత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు జరిగినటువంటి అనుభవం కానీ, మొన్న రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు జరిగినటువంటి అనుభవంతో ఉన్నటువంటి ఒక సీనియర్ కన్సల్టెంట్గా ఉన్నటువంటి సాగర్ గారి అనే పెద్దల్ని ఆయన ప్రత్యేకంగా మన రాజమండ్రిలో వారు ఈ పుష్కర్కు సంబంధించినటువంటి అనేక ప్రజలకు ఉన్నటువంటి మౌలికమైన సదుపాయాలు ప్రత్యేకంగా వాళ్ళు ఏర్పాటు చేయడమైంది. రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడితే బీజేపీ నేతల ఇండ్ల ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం నేటి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందని, ప్రతిపక్షాలు తమపైన దుష్ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు జమ చేసేందుకు 4-5 నెలల కాలం పట్టిందని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని 17, 18 వార్డుల్లో కొనసాగుతున్న సర్ ఓటరు సవరణ ప్రక్రియను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో రైతులకు మొత్తం 72,000 కోట్లు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల్లో 28,000 కోట్లు విడుదల చేసినట్టు స్పష్టం చేశారు. ఎరువుల తయారీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఉద్దేశ్యపూర్వకంగా ఎరువుల సరఫరా తగ్గిస్తోందని ఆరోపించారు. కేంద్రం తయారు చేస్తున్న ఎరువులతో పాటుగా రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో తయారయ్యే ఎరువులు మొత్తం తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నా ఇక్కడి రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వచ్చే ఏడాది అధికారం మాదే అని చెప్పుకుంటున్న బీజేపీ నాయకులకు ఎరువుల కొరత విషయంలో మాట్లాడే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఎరువుల సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి గారితో పాటుగా మేమందరం కూడా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. తప్పకుండా ఎరువుల సరఫరా భారతీయ జనతా పార్టీ బాధ్యత. కేంద్ర ప్రభుత్వం తయారు చేసేటువంటి ఎరువులతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ నుంచి కూడా మొత్తం తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఎరువులకు సంబంధించి రైతులు ఇబ్బంది పడుతుంటే కూడా కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నది. ఎవరు కూడా స్పందిస్తలేరు. వాళ్ళు పోయి కొట్లాడి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. పోయి వచ్చేసారి మాదే అధికారం అనేటువంటి మీరు రైతులకు సంబంధించినటువంటి ఎరువుల కొరత విషయంలో కూడా మీకు బాధ్యత లేదని అడుగుతాను. ఇవాళ ఈ ఎరువుల కొరత ఇక్కడ ఏర్పడితే భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంటి ముందు ధర్నా చేస్తాం. బాధ్యత వహించండి, మీ నాయకత్వం మీద ఒత్తిడి తేండి. ఇది పూర్తిగా తయారీ అందరికీ తెలుసు, ప్రతి రైతుకు తెలుసు. ఎరువులు రాష్ట్రాలలో ఉత్పత్తి కావు. తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కంట్రోలే. సరఫరా కూడా పూర్తిగా ఎరువుల సరఫరా అంతా కూడా కేంద్ర ప్రభుత్వందే, ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కాబట్టి ఈ సరఫరా విషయం లోపల ఎక్కడ కూడా మరి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం చేయకుండా, తెలంగాణ రైతుల పట్ల వివక్ష చూపెట్టకుండా, నిధులలో వివక్ష, తెలంగాణ ఏర్పాటు పట్ల అపహాస్యం చేయడము ఇది అలవాటుగా మారిపోయినటువంటి సందర్భంలో ఎరువులకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇళ్ల ముందర ధర్నా చేస్తాం. భారతీయ జనతా పార్టీ నాయకత్వం బాధ్యత వహించాలి. ఎంపీలు, కేంద్ర మంత్రులు ఈ అంశాల లోపల తగిన జాగ్రత్తగా ఉండండి. మేము ఇప్పటికే కేంద్రం మీద అనేక సందర్భాలు ఒత్తిడి చేస్తున్నాం. మరొకసారి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి
పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు. గ్రామాలకు మెరుగైన రవాణా వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు. పెద్దపల్లి రూరల్ మండలం పెద్ద బొంకూరు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే పలు ప్రగతి పనులను ప్రారంభించారు. అభివృద్ధి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు. పెద్దపల్లి రూరల్ మండలం పెద్ద బొంకూరు గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు. 2,40,00,000తో నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెన, 12 కోట్లతో నిట్టూరు నుంచి కాచాపూర్ వరకు చేపట్టిన బీటీ రోడ్డును స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. పెద్ద బొంకూరు నుంచి కొలనూరు మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు నూతన హైలెవెల్ వంతెన నిర్మించినట్టు తెలిపారు. నిట్టూరు నుంచి కాచాపూర్ వరకు మండలాలను అనుసంధానం చేస్తూ 12 కోట్లతో నిర్మించిన నూతన బీటీ రోడ్డును ప్రారంభించినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో నిట్టూరు నుంచి వెంకట్రావుపల్లి మధ్యలో వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బీ అధికారులు, పలు గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పెద్ద బొంకూరు, దస్తగిరిపల్లి, కొత్తపల్లి మధ్యలో ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా 2,60,00,000తో 40,00,000తో దాని కూడా పనులు పూర్తి చేసుకొని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనం 2 ఇయర్స్లో పూర్తి చేసుకున్నాం. ఇది మొదలైతే మ్యాక్సిమం 1 ఇయర్ అవుతుంది. అది కూడా అంతే 6 నెలల ఒక పాపులర్ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి కూడా మంచి నాణ్యమైనటువంటి రోడ్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. మరి రాబోయే తొందరలోనే కాసాపూర్ టర్నింగ్ నుండి దూలపల్లి వరకు చిన్న అక్కడక్కడ కొంత పని మిగిలి ఉంది. దాన్ని కూడా రాబోయే రోజుల్లో త్వరిగా పూర్తి చేసి ఇంకా హ్యామ్లో కూడా దాదాపు 170-180 కోట్ల రోడ్లు వస్తాయి మన కాన్స్టిట్యూన్సీకి. అవి టెండర్ కూడా పూర్తి అయిపోయింది. త్వరలో అవి కూడా పనులు ప్రారంభించుకుంటాం. టీఆర్లో కూడా దాదాపు 60 కోట్ల వరకు హ్యామ్లో మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటర్నల్ రోడ్లు, అక్కడక్కడ డబల్ రోడ్లు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా తొందరగా పూర్తి చేసుకొని రాబోయే రోజులలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఏవైతే లింక్ రోడ్లు కానీ ముఖ్యమైనటువంటి మెయిన్ రోడ్లు కానీ మెయిన్ రోడ్లను రోడ్డు వైండనింగ్ చేసి డబల్ రోడ్లుగా మార్చడం, మరి వాటితో పాటు ఎక్కడైనా లింక్ రోడ్లు పూర్తి కాకుంటే వాటిని చేయడం. స్పెయిన్లో మరణించిన యువకుడి డెడ్ బాడీని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ప్రభుత్వ విప్ విజయ రమణారావు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై స్పందించారు. ఈ అంశంపై సీఎం ప్రత్యేక లేఖ రాయడంతో పాటు అక్కడి ఇండియన్ ఎంబసీ అధికారులతో సైతం మాట్లాడినట్టు తెలిపారు. ఇతర దేశాలలో మరణించిన తెలంగాణ పౌరుల డెడ్ బాడీలు ఇండియాకు త్వరగా తెప్పించేందుకు సెక్రటేరియట్లో ఒక ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని జిల్లా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పర్యవేక్షిస్తున్నట్టు వివరించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అఖిల్ రెడ్డి గారు స్పెయిన్లో చనిపోవడం జరిగింది. మరి వారికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టడం, తర్వాత అక్కడ అంబాసిడర్తో కూడా మాట్లాడడం, మరి డెడ్ బాడీని ఇక్కడికి తేవడం కోసం ప్రభుత్వ పరంగా మనం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి అది ప్రాసెస్లో ఉంది. రాబోయే 3-4-5 రోజుల డెడ్ బాడీని స్పెయిన్ నుండి ఇండియాకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ పరంగా నడుస్తాం. రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద స్పెషల్గా చొరవ తీసుకోవడం, దానికి సెక్రటరీలో కూడా ఒక అధికారిని నియమించడం, ఏదైనా దుబాయ్లో కానీ ఇతరత్ర దేశాలలో మరి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పౌరులు చనిపోయినప్పుడు అక్కడి నుంచి డెడ్ బాడీ తీసుకురావడం కోసం మరి ప్రభుత్వ పరంగా ఏం చేయాలనో, మరి ఎట్లా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు స్పెషల్గా దానికి అధికారిని నియమించడం జరిగింది. వారితో పాటు మన జిల్లా మంత్రి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా దాన్ని వారే చూస్తూ ఉన్నారు. కాబట్టి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట మిడ్ డే మీల్స్ కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కార్మికులకు 26,000 గౌరవ వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని, ఒక్కో కార్మికుడికి 26,000 గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏండ్ల నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ విద్యార్థులకు సక్రమంగా వండి పెడుతున్నామని కార్మికులు తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా మిడ్ డే మీల్స్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో
ఏఐటీయూసీ నాయకులు కడారి సునీల్, పూసాల రమేష్, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్ర సదానందంతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్పు పేరుతోటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల కష్టాలు మాకు తెలుసు, శ్రమజీవుల కష్టం మాకు తెలుసు, మార్పుకు చోటివ్వండి, మేము మార్పు చూపిస్తామని చెప్పేసి గొప్పలు డబ్బాలు కొట్టుకున్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ మరి గెలిచిన తర్వాత శ్రమజీవులను పక్కన పెట్టి, కార్మికులను పక్కన పెట్టి వాళ్ళ శ్రమను దోపిడీ చేసేటువంటి విధంగా పెట్టుబడిదారులకు, ఏజెన్సీలకు మరి ఊడిగం చేసేటువంటి విధంగా మధ్యాహ్న భోజన కార్మికులను, స్కీమ్ వర్కర్లందరినీ పక్కన పెట్టి ఆయన చోద్యం చూస్తూ పెట్టుబడిదారులకు మళ్ళీ ఎర్రతి వాచి పడిచేటువంటి పరిస్థితి ఇలా ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు, గత ప్రభుత్వాలు చేసినటువంటి అమెండ్మెంట్స్, జీవోలను అమలు చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది తప్ప ఈ ప్రభుత్వం కనీసం కార్మికుల శ్రమను గుర్తించి గౌరవించి వాళ్ళకు గౌరవ వేతనం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఏఐటీసీగా మేము భావిస్తూ ఉన్నాం. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి అన్ని కలెక్టరేట్ ముందుల ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 26 సంవత్సరాలుగా ఇవాళ అనేక కష్టపడి పొయ్యిల దగ్గర కూర్చొని పిల్లలకు వంట చేసి అనేక ఇబ్బందులు కళ్ళుపోతున్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలి. అదేవిధంగా కోడిగుడ్లు వాళ్ళకి మీరే ప్రభుత్వం కొనివ్వాలి. అదేవిధంగా వంట పాత్రలకు సంబంధించి ఇవాళ నిత్యావసర ధరలను చూస్తూ ఉంటే ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితిలో మరి ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులు పిల్లలకు ఏ విధంగా ఇవాళ భోజనం పెట్టాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఇవాళ చాలా మీరు పిల్లలకు పెట్టాలి, భోజనం పెట్టాలి. ఇవాళ ఈ పెద్దపల్లి జిల్లాలో విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నా అని చెప్పి కలెక్టర్ చెప్తా ఉన్నాడు. కానీ వాళ్ళు ఎక్కడ బలోపేతం చేస్తా ఉన్నారు? బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సర్ ప్రక్రియ ప్రజల్లో భయాందోళనలను గురి చేస్తోందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. గతంలో ఎప్పుడూ తాము ఇలాంటి ఆంక్షలు చూడలేదని స్పష్టం చేశారు. సర్ పేరిట పశ్చిమ బెంగాల్లో 30 లక్షల ఓట్లు తొలగించారన్న ఆయన ఓటరుకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ తరపున స్పెషల్ కమిటీ పనిచేస్తోందని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. గతంలో సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు ఉన్నారా లేరా అనే విషయాన్ని మాత్రమే పరిశీలించేవారని గుర్తు చేశారు. సర్తో ప్రతి ఓటరును కలిసే అవకాశం వస్తుందని, ఈ సమయాన్ని పార్టీ శ్రేణులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు తొలగిస్తే అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజాపక్షమని, కేసీఆర్ నాయకత్వం పట్ల తాము విశ్వాసంతో ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి రైతు బంధు 2 ఎకరాలకు ఇచ్చి ఎగవేశారని మండిపడ్డారు. ప్రతి క్వింటాల్పై సుమారు 8 కిలోల చొప్పున కోత విధించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన పిల్లర్లు మరమ్మతులు చేయించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. తుమ్మిడిహెట్టిపై చర్చించేందుకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, తాటిపర్తి రామచంద్రారెడ్డి, తాటిపర్తి సీకే రెడ్డి, సర్పంచ్ జున్ను రాజేందర్, సతీష్ పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షం నిలబడి పాటుపడి పోరాటం చేసే ఒక అవకాశం నాకు వచ్చిందని చెప్పంటున్నా. నాకు ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షం నిలబడి పోరాటం చేయడం ఏదైతుందో నా నైజం అని చెప్పంటున్నా. నేను గతంలో 2 సార్లు ఎమ్మెల్యే గెలిస్తే టీడీపీ ప్రభుత్వమే, 96లో 99లో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిందే టీడీపీ ప్రభుత్వం. తదుపరి 2014 ఒక్కనే గెలిచి వచ్చిందే.
టీఆర్ఎస్ ప్రభుత్వం. అయినా కానీ ఏది ఇస్తుందో ఆనాడు కేసీఆర్ గారు ఏది ఇస్తుందో ఇప్పుడే మిత్రులు ఉన్నట్టు నా పట్ల ఉండే గౌరవంతో ఏది ఇస్తుందో ఇలా అభివృద్ధిలో ఏది ఇస్తుందో పాలపక్ష ప్రతిపక్ష అనేటువంటి ఒక భేద భావన లేకుండా ఒక్క మాటతో ఏది ఇస్తూ విజ్ఞప్తితోని బోర్నపల్లి వద్ద 70 కోట్ల బ్రిడ్జ్ మంజూరు చేసిన 70 కోట్ల బ్రిడ్జ్ మంజూరు చేసిన అది ఆయన గొప్పతనం అని చెప్పంటున్నాడు. కేసీఆర్ యొక్క గొప్పతనం చెప్పండి. వీళ్ళు మా మిత్రులు సర్పంచ్ సోదరులు ఏది ఇస్తుందో ఎన్నో రీజియస్ ఇది గ్రామీణ రైతాంగం రైతు కూలీల హక్కు అని చెప్పంటున్నాను. మెహర్బానీ కాదే అంటూ నేను ఆనాడు ఏది ఇస్తుందో కేసీఆర్ గారి కార్యక్రమాన్ని అమలు చేస్తే యూనిఫామ్ పాలసీ వైకుంఠ ధామం కట్టిండే అన్నులలో కట్టిండు అది ఏ ఊరు అది ఏ పార్టీని చూసినాడే వైకుంఠ ధామ నిర్మాణం అంటే అన్ని గ్రామాల్లో కట్టిండు. డంపింగ్ యార్డ్ కట్టిండంటే అన్ని గ్రామాల్లో కట్టిండు. ఏజెంట్లకు ఆ ఓటర్ను వలిసే అవకాశం కూడా మనకు వచ్చినందుకు ఈ యొక్క సర్ ద్వారా మరి మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ యొక్క ఓటర్కు మన ఏజెంట్కు మరి అనుబంధం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సైనికునిగా మీకు నేనున్నా అని చెప్పేసి ధైర్యం ఇచ్చే అవకాశం కూడా బూత్ స్థాయి ఏజెంట్లకు ఎలక్షన్లప్పుడు కాకుండా ఇది కూడా ఒక గొప్ప అవకాశాన్ని మన బూత్ స్థాయి ఏజెంట్లు అందరూ కూడా వినియోగించుకొని మరి ఆ యొక్క కార్యకర్తలందరూ కూడా మరి ఆ ఓట్లను మరి సమగ్రంగా పరిశీలించి మరి ఆ బాధ్యతను నిర్వర్తించాలి అని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా మన పార్టీ ఆఫీస్లో కూడా గతంలో మున్సిపల్ ఎలక్షన్లప్పుడు ఒక 4 అడ్వకేట్లను పెట్టుకున్నాం. ఫామ్ ఫిల్ చేయడానికి కావచ్చు ఇతరత్ర లీగల్ ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అదేవిధంగా ఇక్కడ పార్టీ ఆఫీస్లో కూడా అదే లీగల్ టీం మరి ఉంటుంది. విద్యార్థులకు కనీస వసతులు కల్పించలేని స్థితిలో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్ వీరయ్య. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీనగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పార్టీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్లోని తరగతి గదులు, వంటగది, మూత్రశాలలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి లేదన్నారు. విద్యార్థుల కనీస అవసరాలను ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. విరిగిన బెంచీలు, పగిలిన గోడలు, శుభ్రం చేయని టాయిలెట్స్తో పాటు త్రాగునీటి వసతి కూడా సక్రమంగా లేదన్నారు. ఇప్పటికైనా సీఎం స్పందించి సర్కారు బడుల్లో మెరుగైన వసతులు కల్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. ఈరోజు గోదావరిఖనిలో గవర్నమెంట్ స్కూల్కి వస్తే ఇక్కడ ప్రభుత్వం చెప్పే మాటలకు ఇక్కడ ఆచరణలో కనపడేదానికి పొంతం లేదు. క్లాస్ రూమ్స్లలో వర్షం వస్తే కారుతున్నాయి, కిటికీలకు తలుపులు లేవు, కోతులు జొరబడుతున్నాయి క్లాస్ రూమ్లో కని పిల్లలు చెప్తున్నారు. మంచినీళ్లు లేవు, ఎవరింట్లోకి వెళ్ళి వాళ్ళు బాటిల్స్లో మంచినీళ్లు తెచ్చుకోవాలి. ఇక్కడ మధ్యాహ్న భోజనం ఉంది, ఈ మధ్యాహ్న భోజనానికి కనీసం వండడానికి కిచెన్ లేదు. వండుతున్న రూమ్లోకి పోయి చూస్తే సిమెంటు బస్తాలు ఉన్నాయి, ఒకవైపు సిమెంటు బస్తాలు, ఇంకొక వైపు పైపులు, ఆ చెత్త మధ్య వీళ్ళు కూరగాయలు తరగాలి. ఆ పక్కన వాటర్ ప్లాంట్ ఉన్నదని చెప్పుకుంటున్నారు. వాటర్ ప్లాంట్ ఉన్న రూమ్లోకి పోతే అది ఏ రోజు పనిచేయలేదని స్పష్టంగా కనపడతా ఉంది. రూమ్ అంతా పాములు, తేళ్లు వచ్చేటువంటి పద్ధతుల్లో, ఎలకలు వచ్చే పద్ధతుల్లో ఉన్నది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో కరీంనగర్ మానేరు లయన్స్ క్లబ్, రేకుర్తి ఆసుపత్రి, డాక్టర్ భాస్కర్ మాడేకర్ సంయుక్త ఆధ్వర్యంలో ఐ క్యాంప్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సింహరాజు కోదండరాములు, మాజీ ఎంపీపీ గోపగోని సారాయి గౌడ్, సర్పంచ్ బంగారు రమేష్ హాజరై క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లు పలువురికి కంటి వైద్య పరీక్షలు చేశారు. ఆపరేషన్లు అవసరమైన వారిని లయన్స్ క్లబ్ ప్రత్యేక బస్సులో రేకుర్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం డిస్ట్రిక్ట్ గవర్నర్ కోదండరాములు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ముత్యం శంకర్ గౌడ్ సారథ్యంలో ఈ ఏడాది 6 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి సుమారు 300 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోలి సుధాకర్, లయన్స్ క్లబ్ సభ్యులు కృష్ణ, రాజశేఖర్, వేముల విష్ణు, లక్ష్మణ్ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మానేరు పక్షాన, తర్వాత దాని అధ్యక్షుడైనటువంటి శంకర్ గౌడ్ సారథ్యంలో ఈరోజు కాల్వ శ్రీరాంపూర్ గ్రామంలో నేత్ర వైద్య చికిత్సా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ శిబిరంలో పరీక్షలు నిర్వహించిన తర్వాత అవసరమైనటువంటి వాటికి వాళ్ళను కరీంనగర్ రేకుర్తిలో ఉన్నటువంటి ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉచితంగా వాళ్ళకు ఐఓఎల్ ఆపరేషన్, ఏదైతే కంటి శుక్లాలు అని అంటామో ఆ కంటి శుక్లాల ఆపరేషన్ చేయటం జరుగుతుంది. వారితో పాటు ఒక అటెండెంట్ను కూడా తీసుకోవడం జరుగుతుంది. మా లయన్స్ క్లబ్ బస్సులోని తీసుకొని వెళ్ళేసేసి వారికి
మరి మళ్ళీ రేపు ఉదయం వాళ్ళకు ఈ ఆపరేషన్స్ నిర్వహించిన తర్వాత మళ్ళీ వాళ్ళ అటెండెంట్స్తో పాటు ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టడం జరుగుతుంది. ఇలాగా మేము ఈ సంవత్సరం మా కరీంనగర్ మానేర్ లయన్స్ క్లబ్ పక్షాన 6 చికిత్సా శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఈ 6 చికిత్సా శిబిరాలలో కూడా దాదాపు ఒక 300 మందికి ఈ ఉచిత ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ 320G లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో ఏదైతే కరీంనగర్ మానేర్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి ముత్యం శంకర్ గౌడ్ గారి యొక్క అధ్యక్షతన ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ఏదైతే లయన్స్ క్లబ్ వారు మొదటి నుంచి కూడా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాలు కానీ, తర్వాత వాటర్ ప్లాంట్లు కానీ, ఆ తర్వాత చదువుకునే పిల్లలకు అనేక రకమైనటువంటి పుస్తకాలు కానీ కిట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాలను ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరీంనగర్ మానేరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. డిస్టిక్ గవర్నర్ కోదండరాములు, మాజీ ఎంపీపీ గోపగోని సారాయ్ గౌడ్, సర్పంచ్ ఆర్ఎల్లి రమేష్ చేతుల మీదుగా వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 320+ పరిధిలోని 25 ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ కూలర్లు, 12 స్కూళ్లలో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశామని ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జగదీశ్వరాచారి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు కృష్ణ, రాజశేఖర్, వేముల విష్ణు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మానేర్ ఆధ్వర్యంలో తర్వాత క్లబ్ అధ్యక్షుడైనటువంటి ముత్యం శంకర్ గౌడ్ గారి చొరవతోటి ఈరోజు పెగడపల్లి గ్రామంలో తర్వాత జెడ్పీ హై స్కూల్ పాఠశాలలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో వ్యాధులకు కారణమైనటువంటి నీరు ఏదైతే పరిశుద్ధంగా ఉంటేనే మనకు ఆ శుభ్రత వల్లనే ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలకి శుద్ధి నీటిని అందించాలనేటువంటి ఉద్దేశాన్ని మన ఎంపీటీసీ పూర్వపు జెడ్పీటీసీ మన సారాయ్ గౌడ్ గారు సూచన మేరకు, తర్వాత మా క్లబ్ అధ్యక్షుడు శంకర్ గౌడ్ గారి చొరవ మేరకు ఈరోజు పెగడపల్లి గ్రామ హై స్కూల్లో ఈ ఆర్ఓ ప్లాంట్ను నెలకొల్పి ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లా వ్యాప్తంగా అంటే లయన్స్ డిస్ట్రిక్ట్ 320G అనేది పూర్వపు కరీంనగర్ మరియు ఆదిలాబాద్ జిల్లాల్లో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సుంకె రవిశంకర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు చేపట్టాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సత్తినేని మాధవ్, నాయకులు నిమ్మ శ్రీనివాసరెడ్డి, అక్కనపల్లి కరుణాకర్, చిందం రమేష్, బొజ్జ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈరోజు మాజీ శాసనసభ్యులు చొప్పదండి మాజీ శాసనసభ్యులు అన్న సుంకె రవిశంకర్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బోయినపల్లి మండల కేంద్రంలో వారి యొక్క జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మొక్కలు నాటి వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బోయినపల్లి మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ముఖ్య కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లలితపల్లి గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా గోమాత కళ్యాణం జరిపించారు. పురోహితుడు నాగరాజ శర్మ ఆధ్వర్యంలో బహు సమ్మయ్య దంపతుల చేతుల మీదుగా ఈ తంతు పూర్తి చేశారు. ఏరువాక పౌర్ణమి రోజున గోమాత కళ్యాణం జరిపించడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. లలితపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో గో కళ్యాణం అనేటువంటి ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఏరువాక పౌర్ణమి చాలా వైశిష్టమైన రోజులు, రైతులందరూ కూడా వ్యవసాయాన్ని ఆరంభించుకునేటువంటి రోజు కాబట్టి పశువులను పూజించి వ్యవసాయాన్ని ఆరంభించే ఒక సాంప్రదాయం పూర్వకాలంలో ఉంది. కానీ ఇక్కడ ఏమిటంటే గోవు యొక్క కళ్యాణం చేయాలి. ఎందుకంటే గోవు 33 కోట్ల దేవతల యొక్క స్వరూపం కాబట్టి మన హైందవ సంస్కృతిలో గోమాత ఒక విశిష్టమైనటువంటి యొక్క
చాలా ఉంది కాబట్టి ఇట్లా దీని ద్వారా మన గో కళ్యాణం చేసుకుంటే బాగుంటుంది. ఇది లోక కళ్యాణం. నువ్వు ప్రతి పౌర్ణమికి నువ్వు ఆవుతోటి స్నానం చేయించుకొని దాన్ని పూజ చేసుకో, నీకు చాలా బాగుంటుంది. అన్న తర్వాత నేను ప్రతి పౌర్ణమి రోజు గోగుకు స్నానం చేయించుకొని మా ఇంటి కుటుంబం, మా పిల్లలు, మా కొడుకులు కూడా అందరం కలిసి పూజ చేసుకుంటాను. ఆ పూజ ద్వారా మాకు ఇంకింత ఉత్సాహం కల్పించింది. ఆ గోమాత మాకు ఇంకింత ఉత్సాహం చెప్పించింది. ఆ తర్వాత నేను వేరే సంవత్సరం ఈ వేరువాక పౌర్ణమి రోజే గో కళ్యాణం చేసుకున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట తహసీల్దార్కు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు భిక్షపతి మాట్లాడుతూ భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణమే కార్మికులకు లేబర్ కార్డుతో పాటు అన్ని వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బోండ్ల శ్రీనివాస్, సంఘం దేవయ్య పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఎంఆర్ఓ వారి కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చేందుకు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘ సభ్యులందరూ ఇచ్చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం గొర్రెగుండంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఓ వ్యక్తి సుమారు 200 టేకు చెట్లు నరికేందుకు అనుమతి పొంది సుమారు 500కు పైగా చెట్లను నరికినట్టుగా సమాచారం. నరికిన టేకు దుంగలను పొలాల్లో నిల్వ చేసి రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. గిర్దాబార్, ఓబులాపూర్, మల్యాల, కొండగట్టు, హుస్నాబాద్ అటవీ ప్రాంతాలలో అక్రమంగా టేకు చెట్ల నరికివేత కొనసాగుతుందని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.